మేము ఉద్దేశాలు నెరవేర్చుకోండి స్వామి. అంటే ఎవరికి అర్థం కాదు. మీకు దాచిపెట్టిన మేలు మీరు దాచిపెట్టిన అందులో ఎన్నో ఉంటాయి. వాటి మీరు మాట్లాడితే ఆత్మలు బలపడతాయి, ఆరోగ్యంగా ఉంటాయి.
చివరి గడియలోకి వచ్చి ఊరకుండుడని యేసు ప్రభు వెళ్తుంటే మమ్మల్ని కరుణించమని కేకలు వేసి ఎవరాళ్ళు? ఇద్దరు గుడ్డివారు. ఆ ప్రభు పోనీకుండా ప్రభు వెళ్ళిపోతాడేమని భయంతో ఆ ప్రభు మమ్మల్ని దర్శించాలి, మమ్మల్ని కరుణించాలి, మమ్మల్ని స్వస్థపరచాలనే ఆశతో ఆయన్ని ఒకటే పిలుస్తున్నారు కదా. కొంతమంది ఆపదలో ఉంటే ఏం చేస్తారు? అదే పనిగా పిలుస్తూ ఉంటారు. అడుగుగా వారు ప్రభువా మా కన్నులు తెరవవలెనని అడిగిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆయన ఆయన మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అంతవరకు ఆమేన్. స్వస్థపరిచేది దేవుడు, అద్భుత కార్యాలు చేసేది దేవుడని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. ఇప్పుడు 21వ వచనంలో 21వ అధ్యాయము తర్వాత ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు. యేసు ప్రభు గారు ముందుగా చెబుతున్నాడు, బేత్పేగా ఒలీవ కొండ దగ్గరకు వచ్చి నిలబడిపోయాడు. నిలబడి ఇద్దరు శిష్యులను పిలిచి, మీరు ఈ ఎదురు ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడి పిల్ల కట్టి ఉంటాయి, ఆ రెండింటిని తోలుకొని రండి అన్నాడు. తోలుకొని రండి అంటే ఎవరైనా అడిగితే ఇవి ప్రభువుకి కావాలని చెప్పండి. ఎవరు ఏం మాట్లాడారు? ఎవరికి కావాలి? ఇవి ప్రభువు కావాలని చెప్పండి. నీకు ఎవరు మాట్లాడరు, నీకు తోలి పంపుతారు. యేసు ప్రభు చెప్పినట్టుగానే వాళ్ళు ఆ గ్రామానికి వెళ్ళారు. ఆ వెళ్ళిన వెంటనే ఒక గాడి పిల్ల అక్కడ కనపడింది. వాటిని ఇప్పుకొని వస్తుంటే ఆ యజమాని అడుగుతున్నాడు, ఎందుకు ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు ఇప్పుతున్నారంటే, ఇవి ప్రభువుకి కావలసి వచ్చను అని చెప్తారు. ఓకే సరే, తోలుకొని ఇప్పుకోండి. చూడండి, యేసు ప్రభు మాటకి అంత విలువ, అంత పవర్ ఉందన్నమాట. హల్లెలూయా. 9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును. నీ రాజు యేసు ప్రభు ఎవరు? రాజు. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును రక్షణ గలవాడు దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనము నెరవేరింది. చూడండి, ఈ ప్రవచనం ఇక్కడ నెరవేరింది. హల్లెలూయా. ఇవన్నీ నెరవేరిపోయి నెరవేరిపోయి ఇంకో కొన్నే ఉంది. హల్లెలూయా. మనం ఎంత పడాలి? ప్రభుతో పాటు మనం ఈ లోకానికి రావాలి. ఇవే ఉండి ఇవి కూడా ఎప్పుడు జరుగుతాయో చెప్పలేము. జరగవచ్చు, ఉన్న పాటి కూడా జరగవచ్చు. ఈ క్షణంలో మనం ర్యాక్షన్ రావచ్చు, చెప్పలేము. అందుక నువ్వు నేను సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఎట్లా ఉండాలి? నువ్వు నేను సిద్ధంగా ఉన్నావు. జనసమూహము అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిది. కొందరు చెట్ల కొమ్మలు చెట్ల కొమ్మలు పట్టుకొని, ఇదేంటంటే విజయానికి సూచన. హల్లెలూయా. ఇది విజయానికి సూచన. ఈ యొక్క ఊరేగింపు విజయోత్సవము. యేసు ప్రభు రక్షకుడని ప్రకటించబడుతున్నాడు. యేసు ప్రభు దేవుని కుమారుడని ప్రకటించబడుతూ మెస్సీయాని ప్రకటిస్తూ ఊరేగిస్తూ ఆ రోడ్ల మీద యేసు ప్రభువుని తీసుకుని వెళ్తున్నారు. హల్లెలూయా. తీసుకుని వెళ్తున్నారు బట్టలు పట్టుకొని. దేనికి సూచన అంటే విజయానికి సూచన. సక్సెస్ అంటే ఆయన వచ్చిన పని నెరవేర్చడము సిద్ధమైనదని, నెరవేర్చుట మరి అయిపోతుందని, అది ఒక మరి గుర్తుగా ఈ మట్టలు పట్టుకొని అందరూ ఊరేగించుకొని తీసుకొని వెళ్తున్నారు. ఎవరిని? యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడంటే మధ్యలో ఉన్నాడు. ముందు ఒక గుంపు ఉంది, వెనక ఒక గుంపు ఉంది. మధ్యలో యేసు ప్రభు గాడిదెక్కి మరి ఆమెతో వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన ఒక గుర్రం మీద ఎక్కలేదు, ఆయన ఒక గాడిద పిల్ల మీద ఎక్కి తను తగ్గించుకుని ఒక రక్షకుడుగా వెళ్తున్నాడు, ఒక విమోచకుడిగా వెళ్తున్నాడు. మరి ఎంతో తగ్గించుకొని వెళ్తున్నాడు అన్నమాట. శాంతి దూతగా వెళ్తున్నాడు యెరూషలేము పట్టణానికి. మన హృదయంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, దేవునికి వ్యతిరేకమైన చెడు
తీసేసి మనం శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ ఉంటే హల్లెలూయా, లేకపోతే మరీ తల్లి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు శుద్ధి అందరినీ స్వస్థపరిచింది. ఎప్పుడు? ఈరోజు హీలింగ్ ఫెస్టివల్ అంట, స్వస్థత పండుగ. ఈరోజు ఏం పండుగ? స్వస్థత పండుగ. ఈరోజు ఏం పండుగ? శుద్ధీకరణ పండుగ. ఈరోజు పిల్లల పండుగ. ఈరోజు ఏం పండుగ? పెద్దల పండుగ. ఆమేన్. ఈరోజు ఏం పండుగ అంటే మనం గెలిచిన పండుగ. మనము గెలిచిన పండుగ, విజయము, విక్టరీ. హల్లెలూయా. ఈయన ఉంటాడు పోయి మరణించి తిరిగి లేచినటువంటి లాజరు, అక్కడ మార్తా, మరియా వారు ప్రభువుకి చక్కగా చూసుకునే మరి సహోదరులు ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయి ఆ నైట్ అంతా మళ్ళీ అక్కడ పండుకొని ఉదయాన్న లేచి అవే అట్లాగా స్వామిస్తున్న సమయంలో ఆయనకి ఆకలి అయింది. ఎవరికి? యేసు ప్రభు గారికి ఆకలి ఏంటండి? దేవుడైతే అని అనుకుంటున్నారా? యేసు ప్రభు మానవుడు, యేసు ప్రభు దేవుడు. ఈరోజు ఆదివారం అంతా అయిపోయింది. ఏమైపోయింది? దేవాలయాన్ని శుద్ధి చేశాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి గుడ్డివారిని బాగు చేశాడు. హల్లెలూయా. మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు యేసు ప్రభు సాయంత్రానికి బేతని వెళ్తాడు, ఉదయాన్న మళ్ళీ యెరూషలేము పట్టణం వచ్చి అక్కడ ఉన్నటువంటి అందరికీ దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తుంటాడు. హల్లెలూయా. సోమవారం వస్తున్న సమయంలో ఆయనకు ఆకలి వేసి అంజూరపు చెట్టున కాయలేమో దొరుకుతాయా అని ఆశతో పోయి చూస్తే అక్కడ కాయలు ప్రియులారా చూడండి, పోతా లేదే పిందే లేదని బాధపడతారు కదా. మరి ప్రతి తీగను ఏం చేస్తాడు తండ్రి? తీసి పారవేయను. తండ్రి వ్యవసాయకుడు ఆయన నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేదు. చూడండి, దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం దేవుడిలోనే ఉండి సాధించాలి. పారవేయబడి చెట్టు ఏమైపోయింది? ఇక్కడ అంజూరపు చెట్టు ఎండిపోయింది. అట్లాగే మనం కూడా ఎండిపోతాం అంటే దేవుడు ఇక్కడ తీసేస్తాడు. అందుకని ప్రియులారా, మనం ఏం చేయాలంటే మనము ఫలించాలి. మనం ఏం చేయాలి? మనం ఫలించాలి. చదవమ్మా. పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. సెకండ్ డే ఆకాశం, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్, సెవెంత్ రెస్ట్. ఇంకా లైట్ వెలుగు. సెకండ్ డే తెలుగులో ఆకాశం, థర్డ్ that the Lord hath made, we will rejoice and be glad in. Right, and Father Abraham had many sons had Father Abraham. I am one of them, so are you, so let ఆలోచించి ఆయన వాక్యాసరం జ్ఞానం దయచేసి ప్రార్థిస్తున్నాను. ఆయన ప్రతి కుటుంబంలో ప్రతి ఇబ్బందులు తీసుకొచ్చి శాంతి సమాధానం నెమ్మది దయచేసి ఆయన ఈ కుటుంబంతో ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సంరక్షణ, స్వస్థత, సంపద, సమాధానం మనకు ప్రభుత్వ విశ్వాసం వచ్చిన సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి కాచి కాపాడు.
శివా